పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిఐడి నివేదిక సమర్పించింది. తాజా సమాచారం మా ప్రతినిధి జేపీని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సీల్డ్ కవర్లో నివేదిక అంశంపై తాజా సమాచారం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి కిందటే హైకోర్టులో పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం పైన దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ రోజు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నర్ ఆధ్వర్యంలో విచారించినటువంటి బృందం ఆ నివేదికను హైకోర్టులో సీల్డ్ కవర్ లో సమర్పించింది. ఆ వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే రవికుమార్ టీటీడీలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అక్రమ ఆస్తులు సంపాదించారు. అదేవిధంగా అక్కడ చోరీలు చేశారనే ఆరోపణలతోటి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆయన పైన నమోదు చేసినటువంటి కేసుని రాజీ చేసుకున్నారు. ఎవరైతే ఫిర్యాదుదారుడు అప్పుడు ఏవిఎస్ లో ఉన్నారో సతీష్ కుమార్, ఆయన ఈ విధంగా రాజీ చేసుకున్నారని శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం సిఐడికి కేసుని అప్పగించింది. సిఐడి ఇటీవల ఆ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్, అదే విధంగా అక్కడ సిబ్బందిని కూడా విచారణ జరిపి కొన్ని కీలక అంశాలను తెలుసుకుంది. అదే కోర్టు ఆదేశాల ప్రకారంగా ఆ పరకామణిలో ఉన్నటువంటి వివరాలను, వాటన్నిటినీ అక్కడ దస్త్రాలను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏ విధంగా ఈ రాజీ జరిగింది, ఎవరు ఒత్తిడితో జరిగింది, అసలు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, అసలు ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలుసా లేదా, ఒకవేళ తెలిసిన తర్వాత ఇటు టీటీడీ అధికారులు ఒకవైపు, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు ఇటు తిరుమల విజిలెన్స్, వీళ్ళ ముగ్గురు అసలు ఎటువంటి చర్యలు చేపట్టారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి నివేదిక తయారు చేశారు. దాంతో పాటు ఈ ఘటన జరిగిన తర్వాత, రాజీ చేసుకున్న తర్వాత రవికుమార్ కొన్ని ఆస్తులను, కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వటం వెనకాల ఎవరు ఉన్నారు, అసలు అంత మొత్తంలో గిఫ్ట్ డీడ్ ఇచ్చారంటే ఇంకా ఎంత ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలన్నింటినీ ఇప్పటి వరకు సిఐడి లోతుగా దర్యాప్తు చేసింది. మరోవైపు ఇటీవల జరిగినటువంటి సతీష్ కుమార్ మరణం వెనకాల ఉన్నటువంటి దాన్ని కూడా కొంత మరోవైపు దర్యాప్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ కేసులో సిఐడి చేసినటువంటి దర్యాప్తు నివేదికను కోర్టులో అయితే సమర్పించింది. దానికి సంబంధించి తదుపరి విచారణలో ఆ వివరాలు పరిశీలించిన తర్వాత తదుపరి విచారణలో కోర్టు సూచన చేసే అవకాశం ఉంది. ఈ లోపు సిఐడి ఏడీజీ ఆధ్వర్యంలో దీనిపైన ఇంకా విచారణ, లోతైన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అశ్విన్, ధన్యవాదాలు జయప్రకాష్.